సర్దుబాటు ఛార్జీల రూపంలో, ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో, సర్వీస్ ఛార్జీల రూపంలో రకరకాల పేర్లు పెట్టి ప్రజల మీద విపరీతంగా భారం వేస్తుంది. దానికి తోడు స్మార్ట్ మీటర్లు బిగిస్తుంది. ఇప్పుడే ఆ బిగించిన అనుభవం వ్యాపార సముదాయాల్లో చాలా నెగిటివ్గా ఉంది. 600 వచ్చే దగ్గర 1000 వస్తుంది, 1000 వచ్చే దగ్గర 10,000 వస్తుంది, 3000 వచ్చిన 30,000 వచ్చింది. ఆ రకంగా స్మార్ట్ మీటర్లు అనేవి ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదు, ప్రజలకు నష్టం. అవి కేవలం అదానీ కంపెనీకి మాత్రమే లాభం. అదానీ కంపెనీ లాభాల కోసం పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ప్రజల పక్షాన. అదానీ కంపెనీ కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయండి అని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీకి ఒక మాట ఇచ్చాడు. అదానీ ఇచ్చినటువంటి 1750 కోట్ల లంచం తీసుకొని సెకీతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం వల్ల రాబోయే కాలంలో ప్రజల మీద 1,25,000 కోట్ల భారం పడుతుంది. ఇది మేము చెప్తున్న మాట కాదు, చంద్రబాబు కూడా చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అప్పుడు అన్నాడు, మేము